తిరుపతి భారతీయ విద్యాభవన్ వారి ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో సౌజన్యంతో 17వ పుస్తక ప్రదర్శనలో భాగంగా సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు అలరిస్తున్నాయి. పుస్తకాల పట్ల ఆసక్తిని, పఠనాసక్తిని పెంపొందించే విధంగా ప్రతి సంవత్సరం భారతీయ విద్యాభవన్ వారు పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా భారతీయ విద్యాభవన్ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 1 నుండి 9వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు, ఫిబ్రవరి 2, 8 మరియు 9 తేదీల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తిరుపతి హరే రామ హరే కృష్ణ రోడ్డులో గల వినాయక నగర్ క్వార్టర్స్ క్రీడా మైదానంలో ఈ పుస్తక ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. కాగా ఓవైపు పుస్తకాలు కొనుగోలు చేయడానికి అధిక సంఖ్యలో పుస్తకాభిమానులు విచ్చేస్తుండటంతో పాటు మరోవైపు ప్రతిరోజు సాయంత్రం నిర్వహిస్తున్న సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించేందుకు కూడా ప్రజలు విశేషంగా తరలి వస్తున్నారు. ఆదివారం సాయంత్రం సాయికృష్ణ యాచేంద్ర సంగీత గేయధార సంగీత అవధానం సభాసదులను విశేషంగా ఆకట్టుకుంది. శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి ఈ సంగీత అవధానానికి సంచాలకత్వం వహించగా, పృచ్ఛకులుగా భారతీయ విద్యాభవన్ తెలుగు ఉపాధ్యాయులు బాలసుబ్రహ్మణ్యం, ఆదిత్య శర్మ తదితరులు హాజరయ్యారు. తిరుపతికి చెందిన యువ శతావధాని, భారతీయ విద్యాభవన్ పూర్వ విద్యార్థి ఉప్పలధడియం భరత్ శర్మ ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. అవధానం అనంతరం అతిథులను శాలువా కప్పి సముచిత రీతిని సత్కరించారు స్కూలు యాజమాన్యం, సిబ్బంది. అంతకుముందు భారతీయ విద్యాభవన్ విద్యార్థులచే వీణ, వయోలిన్, వేణువు కచేరీ సభాసదులను విశేషంగా ఆకట్టుకుంది. విద్యార్థులు ప్రదర్శించిన వేణువు, వీణ, వయోలిన్ సంగీత ప్రదర్శనలు భారతీయ విద్యాభవన్లో విద్యాబోధనను చాటి చెప్పాయి. వేణువుపై 8వ తరగతి విద్యార్థి చూత్విక్, వీణపై 9వ తరగతి విద్యార్థినులు డి కార్తీ తమోపహ, డి అక్షర, ఆర్ హేమిష, హర్షిణి, అలాగే వయోలిన్పై 8వ తరగతి విద్యార్థి కళ్యాణ శ్రీనివాస్, 9వ తరగతి విద్యార్థులు శ్రీవర్ధన్, దీక్షిత, 3వ తరగతి విద్యార్థి జీవి ఆదిత్యరమణ అద్భుతంగా స్వరాలు పలికించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు మరియు కోశాధికారి డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజుతో పాటు భవన్స్ కేంద్ర కమిటీ సభ్యులు యుగంధర్ రాజు, అసోసియేట్ సెక్రటరీ డాక్టర్ సింగరాజు దక్షిణామూర్తి శర్మ, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు రవిశంకర్ రెడ్డి, తోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.